ఒకప్పుడు తెలుగులో యానిమేస్ చూడాలంటే జపనీస్ ఆడియో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లేదా ఫ్యాన్ డబ్స్ మాత్రమే. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ కంప్లీట్ గా చేంజ్ అయింది. ఆల్మోస్ట్ ప్రతి మంత్ కొత్త తెలుగు డబ్ అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి, కొత్త రిలీజెస్ చేస్తున్నారు, ఇంకొన్ని ఎగ్జైటింగ్ సర్ప్రైజెస్ కూడా వస్తున్నాయి. ఆల్రెడీ తెలుగులో కొన్ని యానిమేస్ రిలీజ్ అయ్యాయి, కొన్ని రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. మరి ఇంకొన్ని యానిమేస్ అఫీషియల్ కన్ఫర్మేషన్ రాకపోయినా రిలయబుల్ సోర్సెస్ ప్రకారం తెలుగు డబ్ ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. సో ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన యానిమేస్ నుంచి స్టార్ట్ చేసి కమింగ్ సూన్ అప్డేట్స్, ఫ్యూచర్ పాసిబిలిటీస్ వరకు అన్ని ఒక్కోటిగా చూద్దాం. సో ఫస్ట్ రీసెంట్ గా రిలీజ్ అయిన తెలుగు డబ్ యానిమేస్ గురించి చూద్దాం. బ్లూ బాక్స్ స్పోర్ట్స్ అండ్ రొమాన్స్ ని బ్యూటిఫుల్ గా మిక్స్ చేసిన యానిమే ఫైనల్లీ తెలుగు డబ్ లో రిలీజ్ అయింది. నెట్ఫ్లిక్స్ అఫీషియల్ గా తెలుగు లాంగ్వేజ్ ని యాడ్ చేయడం తెలుగు కమ్యూనిటీకి చాలా మంచి న్యూస్. ఇంకా బ్లూ బాక్స్ స్టార్ట్ చేయకపోతే తెలుగు డబ్ తో ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇదే బెస్ట్ టైం. సో ఈ యానిమే నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, చెక్అౌట్ చేయండి. డాక్టర్ స్టోన్ ఫైనల్ సీజన్ సైన్స్ ని ఎంటర్టైన్మెంట్ గా మార్చిన ఈ యానిమే ఇప్పుడు క్రంచీ రోల్ లో తెలుగు డబ్ తో స్ట్రీమింగ్ అవుతుంది. శంకు జర్నీని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి ఇది మిస్ చేయకూడని అప్డేట్. ఎస్పెషల్లీ ఫైనల్ సీజన్ కాబట్టి స్టోరీ బిగ్గెస్ట్ స్టేజ్ కి ఎంటర్ అవుతుంది. సో సైన్స్ లవర్స్ అయితే ఈ యానిమే అసలు మిస్ చేయకండి. ఈ యానిమే క్రంచీలో స్ట్రీమింగ్ అవుతుంది, చెక్అౌట్ చేయండి. క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ చాలా రోజుల నుంచి తెలుగు డబ్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి మోషి ఏషియా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో సీజన్ 1 తెలుగు డబ్ లో స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది. దీని యొక్క బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే సబ్స్క్రిప్షన్ లేకుండా యూట్యూబ్ లోనే ఫ్రీగా చూడొచ్చు. కాబట్టి ఇంకా క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ స్టార్ట్ చేయని వాళ్ళకి ఇదే పర్ఫెక్ట్ ఆపర్చునిటీ. ద రైజింగ్ ఆఫ్ ది షీల్డ్ హీరో సీజన్ 4 నఫూమి జర్నీ కంటిన్యూ అవుతుంది. సీజన్ 4 అఫీషియల్ గా తెలుగు డబ్ లో స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది. ప్రీవియస్ సీజన్ నచ్చిన వాళ్ళకి లేటెస్ట్ సీజన్ కూడా ఇప్పుడు తెలుగు డబ్ లో ఎంజాయ్ చేయవచ్చు. ఈ యానిమే ఓవరాల్ 4 సీజన్స్ తెలుగు డబ్ లో క్రంచీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. సో చెక్అౌట్ చేయండి. విస్టోరియా వాండ్ అండ్ స్వార్డ్ సీజన్ 2 సీజన్ 1 క్లైమాక్స్ తర్వాత సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఇది లేటెస్ట్ సీజన్ తెలుగు డబ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యాంటసీ యానిమే లవర్స్ కి ఇది డెఫినెట్లీ వాచ్ లిస్ట్ లో ఉండాల్సిన యానిమే. సో ఈ యానిమే సీజన్ 2 ప్రెజెంట్ క్రంచీలో స్ట్రీమింగ్ అవుతుంది, చెక్అౌట్ చేయండి. ఇది రీసెంట్ గా రిలీజ్ అయిన మేజర్ తెలుగు డబ్ అప్డేట్స్, కానీ ఇది బిగినింగ్ మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే అప్డేట్స్ ఇంకా ఎక్సైటింగ్ గా ఉంటాయి. కొన్ని యానిమేస్ అఫీషియల్ గా కమింగ్ సూన్ స్టేజ్ లో ఉన్నాయి. మరి ఇంకొన్ని యానిమేస్ గురించి యానిమే కమ్యూనిటీ మొత్తం డిస్కషన్ నడుస్తుంది. సో నెక్స్ట్ అప్డేట్స్ చూద్దాం. ఇప్పటి వరకు ఆల్రెడీ రిలీజ్ అయిన యానిమేస్ గురించి చూసాం. ఇప్పుడు చాలా మంది వెయిట్ చేస్తున్న అప్కమింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్ గా తెలుగు కమ్యూనిటీలో కొన్ని ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా చాలా ఫేమస్ యానిమేస్ తెలుగు డబ్ లో వచ్చే ఛాన్సెస్ చాలా వరకు పెరిగాయి. సో ఇప్పుడు వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ హంటర్ ఎక్స్ హంటర్ గురించి మాట్లాడుకుందాం. ఈ యానిమే పేరు వినగానే యానిమే ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది. ప్రస్తుతానికి అఫీషియల్ తెలుగు డబ్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. కానీ యానిమే కమ్యూనిటీలో నడుస్తున్న డిస్కషన్స్, కొన్ని రిలయబుల్ సోర్సెస్ ప్రకారం హంటర్ ఎక్స్ హంటర్ తెలుగు డబ్ పాసిబిలిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన రోజు అది ఇయర్ లో బిగ్గెస్ట్ తెలుగు యానిమే అప్డేట్ లో ఒకటి అవ్వచ్చు. నెక్స్ట్ టోక్యో గర్ల్. హానెస్ట్లీ తెలుగులో డబ్ అయ్యే యానిమేస్ లిస్ట్ లో ఫ్యాన్స్ ఎక్కువగా రిక్వెస్ట్ చేస్తున్న యానిమే ఇది. కనేకి స్టోరీ అఫీషియల్ తెలుగులో వింటే ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ లో ఉంటుంది. ప్రెసెంట్ అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు, కానీ డిస్కషన్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా నడుస్తున్నాయి. రీజీరో గురించి చెప్పాలంటే ఇది నార్మల్ ఇస్కా యానిమే కాదు. ఎవ్రీ సీజన్ రిలీజ్ అయినప్పుడు గ్లోబల్ హైప్ క్రియేట్ చేస్తుంది. సో రీసెంట్ గా సీజన్ 4 కూడా అనౌన్స్ అయింది. కాబట్టి ఫ్యూచర్ లో తెలుగు డబ్ వచ్చినా సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. హైక్యూ స్పోర్ట్స్ యానిమే అంటే చాలా మంది బ్లూ లాక్ అంటారు, కానీ హైక్యూ ఇంపాక్ట్ కంప్లీట్ డిఫరెంట్. ఆల్రెడీ వరల్డ్ వైడ్ హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో కూడా కొన్ని సీజన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో రిమైనింగ్ సీజన్స్ అండ్ మూవీస్ అప్కమింగ్ ఇయర్స్ లో రిలీజ్ అవ్వచ్చు. సకమోటో డేస్ గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు. నెట్ఫ్లిక్స్ సపోర్ట్ ఉండడం వల్ల ఫ్యూచర్ లో తెలుగు డబ్ ఛాన్సెస్ చాలా పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఇంకొన్ని యానిమేస్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. వాటి యొక్క లిస్ట్ ఏంటంటే టోక్యో గర్ల్, హైక్యూ, రీజీరో, మకుషు టెన్సై, సకమోటో డేస్, జోజో అడ్వెంచర్, మాబ్ సైకో 100, ఓవర్లోడ్, ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్, ఇంకా అటాక్ ఆన్ టైటన్ లాంటి యానిమేస్ కూడా ఉన్నాయి. యానిమే కమ్యూనిటీలో డిస్కషన్స్ ఫ్రీక్వెంట్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక విషయం క్లియర్ గా చెప్పాలి, వీటికి అఫీషియల్ తెలుగు డబ్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. కాబట్టి వీటిని కన్ఫర్మ్డ్ రిలీజ్ లో కాకుండా ఫ్యూచర్ పాసిబిలిటీస్ లాగా కన్సిడర్ చేయండి. కానీ రీసెంట్ మంత్స్ లో తెలుగు డబ్ స్పీడ్ చూస్తే ఫ్యూచర్ మీద హోప్ చాలా పెరిగింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక తెలుగు డబ్ అనౌన్స్మెంట్ వచ్చినా అది పెద్ద న్యూస్ అయ్యేది. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి మంత్ లో ఒక కొత్త తెలుగు డబ్ యానిమే రిలీజ్ అవుతుంది. అదే మన బిగ్గెస్ట్ చేంజ్. ప్లాట్ఫామ్స్ కూడా స్లోగా తెలుగు ఆడియన్స్ ని సీరియస్ గా కన్సిడర్ చేయడం స్టార్ట్ చేస్తున్నాయి. మన సపోర్ట్, మన స్ట్రీమ్స్, మన వ్యూస్ ఇవన్నీ కలిసి తెలుగు యానిమే మార్కెట్ ని ఇంకా స్ట్రాంగ్ గా చేస్తున్నాయి. కాబట్టి ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ తెలుగు డబ్ యానిమేస్ అఫీషియల్ గా రావడం ఇంపాసిబుల్ కాదు. యాక్చువల్లీ అది స్లోగా రియాలిటీ అవుతుంది. సో వీటిలో మీకు నచ్చిన అప్డేట్ ఏంటో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి యానిమే అప్డేట్స్ అండ్ కాంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.